ఏలూరు జిల్లాలో భూ వివాదంపై నులకాని నెలరాజుపై దాడి జరిగింది. దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలంటూ బాధితుడు నెలరాజు ఎస్పీ కార్యాలయంలో వినతి పత్రాన్ని సమర్పించారు. దాడి చేసిన వ్యక్తులపై హత్యాయత్నం కేసు నమోదు చేయాలని కోరారు. నెలరాజు తన తండ్రి వారసత్వంగా గ్రామంలో 2 ఎకరాల 32 సెంట్ల భూమి ఉంది. అయితే గ్రామానికి చెందిన కొందరు వ్యక్తులు ఆ భూమిలోకి వెళ్లకుండా అడ్డుకుంటున్నారు. నెలరాజు ఈ అడ్డంకులపై అధికారులకు ఫిర్యాదు చేయడంతో ఆగ్రహించిన గ్రామానికి చెందిన కొందరు యువకులు తనపై దాడి చేసి తల పగలగొట్టారని ఆయన తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై సమగ్ర విచారణ జరిపించాలని ఎస్పీకి విజ్ఞప్తి చేశారు. కేసు కట్టారండి. ఈ లోపల స్టేట్మెంట్ కూడా చాలా లేట్ గా తీసుకుని ఆ స్టేట్మెంట్ తీసుకున్న వాళ్ళని కూడా ప్రెసిడెంట్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి అది తారుమారు చేయించండి, మేము చెప్పని స్టేట్మెంట్ రాయని చెప్పి వాళ్ళ మీద ఒత్తిడి తెచ్చి అది కూడా నేను చెప్పని స్టేట్మెంట్ రికార్డ్ చేశానండి. అది నేను చెప్పని విషయాలే ఉన్నాయండి అందులోనే. దాంతో సంతకం పెట్టేసి ఆ విషయం నేను ఎస్ఐ గారికి చెప్పాను. ఎస్ఐ గారికి చెప్పినా సరే అది పరిగణలోకి తీసుకోలేదండి. దాని మీద నేను పీజీఆర్ఎస్ మళ్ళీ ఎస్పీ గారు పెట్టుకున్నా. ఎస్పీ గారిని కలిసి ఎవరైతే ఇతని మీద హత్యా ప్రయత్నం చేశారో వాళ్ళ మీద చట్టపరమైన చర్యలు అంటే సెక్షన్ 109 సెక్షన్ ప్రకారం హత్యా ప్రయత్నం చేస్తే హత్య తలకాయలు ఏదైతే నాగరాజు పెట్టాడో పిటిషన్ పరిగణలోకి తీసుకొని ఇతని శ్రేణికి పూర్వంలో ఎక్కడైతే దారి ఉందో దాన్ని తీసి ఇతని దారి ఎక్కించాలని, ఇతనిపై హత్యా ప్రయత్నం చేసిన వారిని చట్టపరమైన చర్యలు తీసుకొని వారిపై కఠినమైన శిక్ష పడేలాగా హత్యా ప్రయత్నం అనేది మళ్ళీ ఎవరి మీద జరగకోకుండా వాళ్ళ చట్టపరమైన చర్యలు తీసుకోవాలని సిపిఎంఎల్ ప్రజా పోరాట సమితి తరఫున ప్రభుత్వాన్ని కోరుచున్నాం.